నా ఈ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ లైఫ్ లో నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ కార్పొరేట్ కాలేజెస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అటు ఫీజుల రూపంలో పేరెంట్స్ ని, ఇటు స్టడీస్ విషయంలో స్టూడెంట్స్ ని ఎంత ప్రెజరైజ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేశాను. అయితే ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ మంచి కాలేజెస్ లోకి వెళ్లాలన్నా, ఎవరికైనా ఒక 10K బిలో ర్యాంక్ రాకపోయినా ఒక 50K ప్లస్ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజెస్ లోకి వెళ్ళాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ 15 to 20 lakh అవుతున్న సిచ్యువేషన్. ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఆల్మోస్ట్ 60కి పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీ ఇంక్రిమెంట్ గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాయి. అయితే ఇక్కడ నడుస్తున్న హై క్లాస్ డ్రామా ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ దీనికి రిప్లైగా అర్జెంట్ గా ఫీజులు తగ్గించాలని చెప్పి జీవో పాస్ చేసింది. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అండ్ ఫెసిలిటీస్ లో ఎక్స్పెండిచర్స్ పెరుగుతున్నాయని చెప్పి రిప్లై ఇచ్చాయి. అప్పుడు మన టీజీ గవర్నమెంట్ ఏ ఆస్పెక్ట్స్ లో అయితే ఎక్స్పెండిచర్స్ పెరుగుతున్నాయో వాటిని ప్రూఫ్స్ గా చూపించి ఫీజెస్ పెంచుకోవచ్చని రిప్లై ఇచ్చింది. అయితే ఈ విషయంలో గ్రాస్ రూట్ లెవెల్లో రీసెర్చ్ చేశాక నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ కాలేజెస్ అన్ని కూడా ఇచ్చే సాలరీస్ లో, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ లో ఫేక్ పేమెంట్ రిసిప్ట్స్ చూపిస్తూ విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయినా మనకు తెలిసిందే కదా, అంతెందుకు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా 500 crore అసెట్ వాల్యూ ఉన్న రిప్రజెంటేటివ్ 50 crore అని అఫిడవిట్ లో చూపించగలిగే డెమోక్రటిక్, డెవలపింగ్ అండ్ కరప్షన్ ఫ్రీ ఇండియా మంది.